అందరికీ నమస్కారం. జై గోమాత, జై శ్రీరామ్ అండి. ఇక్కడ మనకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవులొచ్చేసి పోతులూరయ్య అనే ఒక పెద్దాయనొచ్చేసి గద్వాల జిల్లా, ఐజ మండలం, తెలంగాణ రాష్ట్రం ఒక అడవిలోనైతే ఈయనైతే ఒక 400 ఆవులు పైన ఉన్నాయండి. అంతే దూడలతో కలుపుకుంటే దగ్గర దగ్గర ఒక 500 గోమాతల ఆవులైతే ఉన్నాయండి. వీటిలో ఏంటంటే ఈ ఆవులొచ్చేసి అమ్మకానికైతే ఉన్నాయండి. ఎలాగంటే ఒక రైతులకు గానీ, ఎవరైనా పెంచుకోవడానికి గానీ, ఒక తక్కువ ధరలో అయితే ఈయనైతే ఆవులు గానీ, దూడలు గానీ, పాలపల్ల దూడలు గానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళైతే ఆయన పెద్దాయన నెంబర్ ఇస్తానండి. అలాగే మన ఛానల్ నెంబర్ గూడా ఉంటది. కావాలనుకున్న వాళ్ళైతే ఆయనకు కాల్ చేయండి. అతను అడవిలో ఉంటాడు. అతని నెంబరు ఒకసారి కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఛార్జింగ్ ప్రాబ్లమ్ ఉండి కరెంట్ లేక. ఒకవేళ అవ్వని పక్షంలో మన ఛానల్ నెంబర్ అయితే ఉంటది. మరిన్ని డీటెయిల్స్ అయితే మీకిస్తానండి. ఒక సైజును ఆవు గావచ్చు, లేకపోతే ఆ దూడ సైజును కావచ్చు, దాన్ని బట్టి అయితే మనకైతే రేట్లనేది ఉంటది. 10,000 నుంచి 20,000, 30,000, 40,000, 50,000 అవి ఆవులను బట్టి, ఈతలను బట్టి, ఆవు దూడైతే ఒక రేటు, ఇలా రకరకాల అవైతే ఉంటాయండి. వీళ్ళేంటంటే ఈ ఆవులొచ్చేసి మొత్తం ఈ 400, 500 ఆవులొచ్చేసి ఒక 10 మందైతే వీటిని మేపడానికి అడవికైతే తీసుకెళ్తారండి. ఏ చుట్టుపక్కల ఎటెళ్తారో తెలీదు గాబట్టి, వీళ్ళంతా అడవికి మార్నింగ్ 9 గంటలకెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ 5 గంటలకు ఒక లొకేషన్‌కొచ్చేస్తారండి. ఎవ్రీడే అయితే ఒకటే లొకేషన్ దగ్గర ఉంటారు. ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఆ ఛానల్‌కి కాల్ చేస్తే ఛానల్‌కి కాల్ చేసినా, లేకపోతే ఆ పెద్దాయనకి కాల్ చేసినా గనుక అతనైతే చూపించడం గాని, చెప్పడం, మాట్లాడడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఆవులు గానీ, దూడలు గానీ ఇలాంటివి ఏంటంటే ఇతనికి పెంచడము ఇష్టముండి జీవితమంతా ఒక ఆవులతోనే సరిపెట్టుకుంటున్నాడు. సో, ఇతనేంటంటే వీటికి ప్రాపర్‌గా గూడా ఉన్న దగ్గర షెడ్ లేదండి. కావాలనుకున్న వాళ్ళకి కొంచెం సహాయం చేస్తే గూడా అతను షెడ్ అయితే వేసుకుంటాడు. అలాగే ఆవులు గానీ, దూడలు గానీ ఎవరైనా ఏదన్నా కావాలనుకుంటే గూడా మీరైతే ఈ ఛానల్‌కి నెంబర్‌కి కాల్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో అంటే పాలిచ్చే ఆవులున్నాయి. ఆవు దూడతో సహా ఉన్నాయండి. దానికొక రేటు మీద ఉంటాయి. రైతులు గానీ, లేకపోతే మామూలుగా ఉన్న వాళ్ళకి కూడా ఈయనైతే సపోర్ట్ చేస్తాడు. అలాగే మన కొత్తగా ఛానల్‌ని ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతోని, మరింత ఇన్ఫర్మేషన్‌తోని మరిన్ని వీడియోలతోని మీ ముందుకు తీసుకొస్తా ఉంటాము. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమన్నా ఆవులు కావచ్చు, దూడలు కావచ్చు, ఒంగోలు జాతికి సంబంధించిన ఎద్దులు కావచ్చు, ఇంకేదన్నా వ్యవసాయానికి రంగానికి సంబంధించిందా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం అయితే కింద మీరు కామెంట్ చేస్తే గనక, ఆ కామెంట్ మీద నుంచి ఏదైనా అవసరమైతే మీకు ఉపయోగపడే విధంగా అయితే మనమైతే వీడియోలు చేయిస్తామండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై గోమాత. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఇక్కడైతే మనం ఆవుల తా దగ్గర అయితే ఈ విధంగా అయితే ఆవులు 300 ఆవులు అయితే ఇక్కడ మేత మేయడానికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ప్రజెంట్గా అయితే ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉప్పల్ రోడ్కి ఇక్కడ దగ్గరలోనే అయితే మేతకైతే తీసుకొని వచ్చినారు ఇవి. చూస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఈ విధంగా అయితే మేత అయితే మేస్తున్నవన్నీ ఆవులు అయితే అన్ని ఒకటే దగ్గర. చూస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఆవులు అయితే ఎట్లా ఈ విధంగా అయితే ఇక్కడ అడవులు అయితే మొత్తం మేయడానికి అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి మేస్తున్నాయి ఇక్కడ ప్రజెంట్గా అయితే ఆవులు. చూస్తున్నారు కదా, ఆవులు అయితే ఇక్కడ మేస్తున్నవి. ఇక్కడ మొత్తం ఎన్ని ఆవులు వచ్చినవి ఈరోజు, ఇక్కడ ఎంతమంది మేపుతున్నారు, వీటికి ఏమైనా రోగాలు వచ్చినాయా, మళ్ళీ ఏమైనా వీటికి రోగాలు వస్తే మందులు వాడుతున్నారా, వస్తే ఎన్ని ఆవులకు వచ్చినవి అనే దాని గురించి అయితే మనం ఇక్కడ దీనికి యజమాని అడిగితే, ఆవుల యజమాని అడిగి అయితే మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని మరిన్ని విషయాలు అయితే ఇక్కడ ఆవుల నుంచి అయితే మనం అప్డేట్స్ అయితే తెలుసుకుందాము. చూస్తున్నారు ఫ్రెండ్స్. మరి ఆవులు అయితే ఈ విధంగా అయితే మేస్తున్నవి ఆవులన్నీ. వాళ్ళు మేపే వాళ్ళు ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా అయితే అక్కడ వీటిని మేపడానికి అయితే వచ్చినారు ఫ్రెండ్స్. వాళ్ళు ఆవుల్ని చూసుకోవడానికి మొత్తము డైలీ ఈ విధంగా అయితే పొద్దున 10 గంటలకైతే ఇక్కడ అడవికి అయితే ఈ విధంగా తీసుకొని వచ్చి ఆవుల్ని మేపుకొని మళ్ళీ తిరిగి సాయంత్రము 5:30కి అయితే ఇక్కడ మళ్ళీ వాళ్ళ స్థావరాలకి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఈ ఆవుల్ని తోలుకొని మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోతారు ఇవి. చూస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ కూడా అయితే ఒక ఆయన ఉన్నాడు ఆవులు మేపడానికి అయితే. ఇక్కడ మొత్తం బాగానే ఉన్నారు ఫ్రెండ్స్. 5-6 మంది ఉన్నారు దీన్ని మేపడానికి రోజు అయితే.
చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు అయితే ఆవులు అయితే మరి మేపడానికి అయితే అక్కడ నిలబడ్డారు. చేనులో పడకుండా అవతల అయితే పంట పొలం ఉంది ఫ్రెండ్స్. ఇది కమ్మర్చీడి అయితే ఉంది ఫ్రెండ్స్ అవతల, వాళ్ళు నిలబడిన అవతల. అక్కడ చేనులోకి పడకుండా వాళ్ళు అయితే అక్కడ ఆవుల దగ్గర అయితే నిలబడ్డారు. చేనులో పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నట్టు వాళ్ళు అక్కడ నిలబడి అయితే ఇక్కడ ఆవుల్ని అయితే అంటుతున్నారు. దాపుకున్నాడు పక్క రావను.